ఆరిక మునగాకు తెలగపిండి అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన ఆరికన్న 1 కప్పు, మునగాకు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 5, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, తెలగపిండి 3 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు, పోపు దినుసులు 1 చెంచా, మిరియాలు 1/2 చెంచా. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్గా మనకి వెరీ సింపుల్ అండ్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ అండి. ఇది ఒక మునగాకు చూసుకున్నట్టయితే ఇది వెరీ రిచ్ ఇన్ ఐరన్, వెరీ రిచ్ ఇన్ కాల్షియము. అంటే మనకి బ్రెయిన్ దగ్గర నుంచి అంటే హెడ్ టు టో దాకా మనలో ఏమేమి ఆర్గాన్స్ ఉన్నాయి అన్నిటికి కూడా ఎక్సలెంట్ ఒక న్యూట్రిషియస్ ఫ్యాక్ట్స్ ఉన్నది ఈ మునగాకు. మునగాకు అనేది మన డైట్లో కంపల్సరీగా చేర్చుకుంటే, ఈ మునగాకు దొరికినప్పుడు, చింతాకు కానీ మునగాకు దొరికినప్పుడు మనకి అంటే ఒకప్పుడైతే అందరికీ పెరట్లో ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కాంక్రీట్ జంగులు అయిన తర్వాత ఇవి ఉండట్లేదు. కాబట్టి దొరికినప్పుడు తీసుకొని నీళ్ళలో ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకుంటే అన్ని కూరల్లోనూ, అన్ని వేపుల్లోనూ, అన్నిట్లో దోశ పిండిలో కలుపుకోవచ్చు, ఇడ్లీ పిండిలో, రోటీ పిండిలో అన్నిట్లో కలుపుకోవచ్చు. బ్లడ్ సర్క్యులేషన్కి, డయాబెటిక్ వాళ్ళకి, హార్ట్ ఫంక్షన్కి, బోన్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి, స్కిన్ హెల్త్కి, అలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే అవుతుంది. అంత న్యూట్రిషియస్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ అంటే సూపర్ ఫుడ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. తెలగపిండి నువ్వుల్ని మామూలుగా మనం ఆయిల్ తీసిన తర్వాత వచ్చింది. ఇది ఆల్సో వెరీ రిచ్ ఇన్ వైటమిన్ ఈ అండ్ వైటమిన్ కే, అంటే బ్లడ్ థిన్ అవడానికి, హార్ట్ ఫంక్షనింగ్కి చాలా మంచిది. ఇది ఎస్పెషల్లీ పోస్ట్ డెలివరీ లాక్టేటివ్ మదర్స్కి, అంటే పాలిచ్చే తల్లులకి ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. అందరు తీసుకోవచ్చు, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను కొంచెం మసాలా పౌడర్ తయారు చేసుకుంటాను. దానికి కొంచెం మిరియాలు, పుట్నాలు వేసుకుంటా. దీనికి ఆరికలు తీసుకున్నాం. ఆరికల్ని కోడో మిల్లెట్ అంటారు ఇంగ్లీష్లో. ఇట్స్ అ వెరీ ఫైబ్రస్ అండ్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్ ఇష్యూస్, లేడీస్ ఇష్యూస్ అన్నిటికి కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీన్ని కూడా ఏం లేదండి, ఒక 4 hours నానబెట్టుకొని దీనికి కూడా 1:2 వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని డబల్ బాయిలింగ్ చేస్తే, డబల్ బాయిలింగ్ అంటే ఏం లేదండి, ఒక ఇడ్లీ పాత్ర అనుకోండి, ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు తీసుకుంటాం కదా, దాంట్లో మనం ఇడ్లీలు పెడతాం సపరేట్గా ఒక ప్లేట్లో. అలాగే ఆ ప్లేట్ బదులు ఈ యొక్క గిన్నెని, ఆరికలు, వాటర్, నీళ్లు కలిపినటువంటి ఆ గిన్నెని పెట్టేసి డైరెక్ట్ పొయ్యి మీద కాకుండా అట్లా డబల్ బాయిలింగ్ దాకా మనం ఒక 18 minutes నుంచి 20 minutes దాకా స్టీమ్ చేసుకొని ఒక 10 minutes తర్వాత మూత తీస్తే ఇట్లా పొడి పొడిగా తయారవుతుంది అన్నమాట. దీంట్లో మనం కాంటి కరివేపాకు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, ఓకే, ఇంకా మనకి పల్లీలు వేసుకోవచ్చు. అలా మన ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు ఈ మసాలా పొడికి. దీన్ని వేగిన దాన్ని ఒక బౌల్లో తీసుకుంటా. ఇప్పుడు మనం కొబ్బరి నూనె తీసుకుంటున్నా. ఒకటి ఎండాకాలం కొబ్బరి నూనె, కుసుమ నూనె చాలా మంచిది, అందుకని ఇవి వాడితే చాలా మంచిది. అది వేడైన తర్వాత పోపు దినుసులు, దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు తీసుకున్నాను. అప్పుడు వెల్లుల్లి, నూనె వేడైన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి ఈ మునగాకు, మూత పెట్టి
ఒక 5 to 6 minutes ఇలా మగ్గనిద్దాం. ఓకే అండి, మునగాకు వేగిపోయింది. వండుకున్నటువంటి ఈ ఆరిక రైస్ని తెలగపిండి తయారు చేసుకున్నటువంటి పుట్నాల మసాలా, తగినంత ఉప్పు వేసి మొత్తం ప్రాపర్గా కలిపేసుకుంటే మనకి ఆరిక మునగాకు తెలగపిండి అన్నం తయారైపోయింది. చాలా సులువు అండ్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ అండి ఇది. ఓకే, ఎస్పెషల్లీ లాక్టేటివ్ మదర్ పోస్ట్ డెలివరీలో కన్సీవ్ అయినప్పుడు కూడా చాలా మంచిది, అందరికీ మంచిది. ఎందుకంటే ఇది వెరీ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్ అండ్ ఆల్ మినరల్స్ అన్నమాట. అందుకని మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది, ఆల్కలైన్ ఫుడ్. ఓకే, ఎవరికైనా ఎండుమిర్చి వద్దంటే తీసేసి ఒట్టి మిరియాలతోనే చేసుకోవచ్చు, కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బౌల్లోకి. ఓకే అండి, ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటా. ఓకే అండి, ఎంతో కమ్మని ఆరోగ్యానికి చాలా మంచిదైనటువంటి ఆరిక మునగాకు తెలగపిండి అన్నం తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఆరిక మునగాకు తెలగపిండి అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన ఆరికన్న 1 కప్పు, మునగాకు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 5, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, తెలగపిండి 3 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు, పోపు దినుసులు 1 చెంచా, మిరియాలు 1/2 చెంచా. ఆరిక మునగాకు తెలగపిండి అన్నం తయారు చేయ విధానం: ముందుగా ప్యాన్ లో మిరియాలు, పుట్నాలు, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ లో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, చితకొట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, మునగాకు వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత ఉడికించుకున్న ఆరిక అన్నం, తెలగపిండి, పుట్నాల మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆరిక మునగాకు తెలగపిండి అన్నం తయారవుతుంది.